వీళ్ళు నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగా రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మాన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం వస్తుండు ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ నేనేమో నన్ను గుట్టానికి ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి ఒక చిన్న 30 సెకండ్స్ ఆఫ్ వీడియో చూసి జడ్జ్ చేయకండి సార్. నిజం తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా? పోనీ నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా? లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది? తప్పుడుగా మాట్లాడిండు, తప్పుడు మాట వదిలిండు, అది కూడా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు. ఆయన ఏ బిల్డింగ్ లో ఇవ్వాలో ఏది ఇవ్వకుండా చూసి ఇచ్చిన విధానం బట్టి, కానీ నేను తప్పు చేయకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్న అందరికీ ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఏం ఆన్సర్ చేస్తారు? ట్విట్టర్లో ఉన్న వాళ్ళైనా ఆ పేజెస్ లో నుంచి ఒక స్టోరీ, ఒక డెలివరీ అబ్బాయిని ఊరికే సరదాగా నాకేం అవసరం సార్? ఒక హీరోగా ఉండి నాకేం అవసరం? ఒకసారి ఆ డెలివరీ అబ్బాయి జోలికి వెళ్తే నాకేం వస్తుంది సార్? ఆ అబ్బాయి ఏమనకుండా అంటే నిప్పు లేదా పొగ వస్తుందా సార్? చెప్పండి, మీరే చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను అక్కడ జనరల్గా రియాక్ట్ అయ్యాను. మా అమ్మ మీదకి మాట్లాడితే, మా ఫ్యామిలీ మీదకి మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను. అది నేను ఒక హీరోగా ఉన్నాను కాబట్టి అది డెఫినెట్లీ తప్పుగానే, అది తప్పే, నేను కూడా ఒప్పుకుంటున్నా. అలా అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో. కామ్గా ఉండి వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి చెప్పాల్సిందేమో.